హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లాస్ట్ ఇయర్ గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కామన్గా అడిగే క్వశ్చన్, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ఫోకస్ కూడా వినండి. క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ మనకు వోల్టేజ్ సైనసాయిడల్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఫెడ్ చేస్తున్నాము. ఒక ప్యూర్ ఇండక్టర్ ఉంది, మనము ఒక థైరిస్టర్ ద్వారా ఫెడ్ చేస్తున్నామండి. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఫైరింగ్ యాంగిల్ వచ్చి 0 degrees చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా క్వశ్చన్ వచ్చేసి మనకు పీక్ ఆఫ్ ది ఇండక్టర్ ఇన్ యాంప్స్ కనుక్కోమంటున్నాడు. అంటే మనం ఫస్ట్ కరెంటు ఎంత ఫ్లో అవుద్ది, కరెంట్ వేవ్ ఫామ్ మనము తెలుసుకుంటే మనం పీక్ ఆఫ్ ది కరెంట్ అనేది తెలుసుకోవచ్చు అండి. ఆప్షన్లో ఏబిసిడి ఇచ్చాడండి ఇవి. ఓకే, మనకు వోల్టేజ్ వేవ్ ఫామ్ ప్యూర్ సైనసాయిడల్ కదండి. దాని యొక్క మ్యాక్సిమం పీక్ వాల్యూ ఎంత 230√2. ఇక్కడ చూస్తారంటే వేవ్ ఫామ్ 230√2. ఓకేనా? ఓకే, మనకి ఇండక్టర్ల కరెంట్ తెలుసు కదండి. కరెంట్ ఈక్వేషన్ వచ్చేసి 1/L ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t v(t) × dt. ఓకే, మనకు v(t) మనకు తెలుసు. ఓకేనా? పెట్టేస్తాము. దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే 0 to t 230√2/L ఒమేగా 1 - cos ωt వస్తుందండి. ఇది ఇక్కడ Vm అంటే ఏంటంటే పీక్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ 230 × √2. ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ కరెంట్కి. మనం దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. మనకు తెలుసు కదండి, cos ωt మైనస్ ఆఫ్ cos ωt ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఈ cos ωt మినిమం వాల్యూ ఉన్నప్పుడే ఈ యొక్క కరెంట్ వాల్యూ మ్యాక్సిమం అవుద్ది. cos ωt మినిమం వాల్యూ ఎంత -1. ఇది -1 అయినప్పుడు 1 - of -1 2 అవుద్ది. అంటే ఈ ωt అనేది π అయినప్పుడే చూస్తే ఇక్కడ దీనికి వేవ్ ఫామ్ గీసామనుకోండి, ఇది అంటే ωt π అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. 1 - of -1 2Vm/ωL. ఇదండి ఫైనల్గా మనకు ఆన్సరు. పీక్ ఆఫ్ ది కరెంట్ వచ్చేసి 2Vm/ωL. Vm అంటే 230 × √2, ఒమేగా అంటే 100π. ఇక్కడ చూడండి 2π × 50 ఇచ్చాడు కదా, 100π. దీనికి మనం క్యాలిక్యులేటర్లో కొడితే 20.71 amperes వస్తుంది. ఇదండి ఫైనల్గా ఆన్సరు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో నెక్స్ట్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇది ప్రతి ఇయర్ ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తూనే ఉంటుందండి. ఇక్కడ ఈ లాస్ట్ ఇయర్ ఇండక్టర్ ఉంది, నెక్స్ట్ ఇయర్ మనకి ఏముండొచ్చు, రెసిస్టర్ ఉండొచ్చు, నెక్స్ట్ లేకుంటే కెపాసిటర్ ఉండొచ్చు. 2025లో థైరిస్టర్ ఉంది, నెక్స్ట్ ఇయర్ డయోడ్ రావచ్చు. అంటే ఇది కామన్, ఒక బేసిక్ క్వశ్చన్, ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది డిస్కస్ చేయాలనిపించింది చేశానండి. థ్యాంక్ యూ సో మచ్.